గౌరవనీయులు మినిస్టర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు నిజానికి మనతో ఇక్కడ ఉండాలి, కానీ అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉండడం వల్ల వారితో పాటు అక్కడ ఉన్నారు. సో హీ వాజ్ కాల్డ్ దేర్. హీ ఈస్ ఆర్గనైజ్డ్ దిస్ ఎంటైర్ ఈవెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ our friends here on the podium. I thank him, and in his absence also I would like to recognize his efforts in bringing all of you together. Thank you, Koppla Ishwar garu. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారు, గౌరవనీయులు మన శాసన సభ్యులు ఎల్విస్ గారు, గౌరవనీయులు శంకర్ లూక్ గారు, శ్రీమతి విద్యాశ్రవంతి గారు, మన రేచల్ గారు, రాయ్డన్ గారు, మోహన్ బాబు గారు, and to the entire team sitting on the dais, because if I start naming you it will be 15 minutes and they'll start shouting at me. So అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న సోదరులకి, సోదరి మనులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఎన్నిక వాతావరణం వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ముందు కూర్చోండి సార్. బెటవ్ రాజేశ్వరన్న ముంగటనే కూర్చో, వెనుక కూర్చుంటే మళ్ళా వాళ్ళని చూడకూడతాం. ముంగట కూర్చోన్నా. సో ఎన్నిక వాతావరణం వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ పట్టణ ప్రజలుగా, హైదరాబాద్ పౌరులుగా, మీ అందరికీ మేము ఏం చేసినాము ఈ 6 సంవత్సరాలు, మీరు గతంలో అవకాశం ఇచ్చినప్పుడు 99 సీట్లు కట్టబెట్టి బల్దియాను మాకు అప్పచెప్పినప్పుడు మరి మేమేం చేశాము, ఏం పనులు చేశామో కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ముందుగా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి దయచేసి బల్దియా గురించి మాట్లాడే ముందు, జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడే ముందు, 6 ఏళ్ల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు, 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేది, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే సందర్భంగా ఎన్నో మాటలు, ఎన్నో రకాల విమర్శలు, ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల అనుమానాలు. ఏమవుతుందో హైదరాబాద్లో, రేపు ఏం జరుగుతుందో, హైదరాబాద్ ఎందుకంటే ఇది కోట్ల మంది ప్రజల్ని 400 పైచిలకు సంవత్సరాలుగా కడుపులో పెట్టుకొని చూసుకున్న కన్నతల్లి లాంటి నగరం హైదరాబాద్. మరి అట్లాంటి ఈ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఈ కొత్త ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉంటాయో, ఎందుకంటే దానికి తగ్గట్టు పుకార్లు, ప్రచారాలు, టీవీల్లో గంటలు చర్చలు, ఇవన్నీ కూడా మీరు చూసినారు. అందులో మొట్టమొదటిది ఆనాడు చెప్పింది ఏమంటే, తెలంగాణ వస్తే హైదరాబాద్లో లొల్లి అవుతుంది, గొడవలు అవుతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు, కులం పేరు మీద పంచాయతీలు, మతం పేరు మీద పంచాయతీలు, నానా రకాల డిస్టర్బెన్స్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు అనే ఒక బలమైన ప్రచారం ఆనాడు చేయడం జరిగింది. రెండవ ప్రచారం, హైదరాబాద్ రేపటి రోజున చీకటైపోతుంది, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, అసలు మొత్తంగా అంధకారం అయిపోతుంది అని ఇంకో ప్రచారం. మూడవది, కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులే పోతాయి, పిల్లలకు ఉద్యోగాలు రావు, హైదరాబాద్ దివాలా తీస్తుంది, మన పిల్లలు తట్టాబుట్టా సదురుకొని ఎక్కడికో పోయే పరిస్థితి వస్తుందని ఇంకో ప్రచారం. ఇట్లా రకరకాల విష ప్రచారాలు. ఇవన్నింటికి మించి, సరే మీ తెలంగాణ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, మీరు పరిపాలించుకోగలుగుతారా, మీ వల్ల అవుతుందా, సరే మీరు ఏదో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయమంటే చేస్తారు, కానీ మీకు ప్రభుత్వాలు నడిపే తెలివితేటలు ఉన్నాయా, మీకు ఆ సమర్థత ఉందా అనే ఒక ప్రశ్న పదే ఆనాడు గంటల పాటు టీవీలో చర్చ జరిగేది. ఒకసారి ఆలోచించండి, 6 ఏళ్లలో ఈరోజు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే, అందరం కూడా హైదరాబాద్లోనే ఉన్నవాళ్ళం. నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టినవాడిని కాదు, నేను కరీంనగర్లో పుట్టి హైదరాబాద్లో 4th 5th క్లాస్ ఇక్కడికి వచ్చినాను. I went to a school in Abbots called as St. George's Grammar School, and I'm a Georgian, so I take a lot of pride in that also. In fact, I've said this on September 17th. The last time we met, all of us met as a preparatory meeting back then. ఆ రోజు కూడా చెప్పాను, నేను ఇక్కడ చదువుకునే టైంలో హైదరాబాద్లో, ఇక్కడ మేము ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది, అక్కడ 135 అని బస్సు వచ్చేది. మరి ఎవరైనా ఇక్కడ ఉన్నారో తెలియదు, 135 బస్సు వాళ్ళు అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఆ 135 బస్సులో కూర్చొని వెంకటరమణ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ నుంచి ఖైరతాబాద్ మీద నుంచి అబిడ్స్కి పోయేది మేము. నేను ఎవ్రీ సమ్మర్ జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, ఆ ఖైరతాబాద్ HMWS ఆఫీస్ దగ్గర కుండలు, బిందెలు, మహిళలు తండోపతండాలుగా ప్రదర్శనలు, లొల్లి, భయంకరమైన పరిస్థితి. అసలు హైదరాబాద్లో నీటికి కటకట. ఈరోజు కూడా ఇక్కడ ఎవరైనా నిజాంపేట్ కానీ, ప్రగతి నగర్ కానీ, కుత్బులాపూర్ కానీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు,
14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఆ ప్రాంతంలో ఒకనాడు. వారం రోజులకి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి హైదరాబాద్లో. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బేసిక్ నెసెసిటీస్, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏంటి? ఫస్ట్ వాటర్ కావాలి. ఏదైనా ఊళ్ళో ఉండాలి అంటే తాగడానికి నీళ్లు ఉండాలి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే ఒక వాయువేగంతో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శివారు ప్రాంతాలు మొత్తానికి కూడా మంచినీళ్ళు అందించి ఈరోజు హైదరాబాద్లో 14 రోజులు 10 రోజులు వారం రోజులు అనే దుస్థితి లేకుండా కనీసం ఆల్టర్నేటివ్ వాటర్ సప్లైకి తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ముందుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఎన్నో చెప్పొచ్చు, కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ యాజ్ అ గవర్నమెంట్. ఆ పని మేము చేశాం. ఐ అష్యూర్ యూ, ఐ ప్రామిస్ యూ, మీరు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి జీహెచ్ఎంసీలో, తప్పకుండా డైలీ వాటర్ సప్లై చేసే బాధ్యత కూడా మాది అని చెప్పే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే కేసీఆర్ గారు నేను ఇక్కడికి వస్తున్నప్పుడే నేను వారి ప్రెస్ మీట్ ఫోన్లో చూస్తూ వచ్చినాను. కేసీఆర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు, హైదరాబాద్లో ఆల్ డొమెస్టిక్ స్లమ్స్ అండ్ డొమెస్టిక్ సెక్టర్కి ఫ్రీ వాటర్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఇప్పుడే మేనిఫెస్టోలో కూడా అనౌన్స్ చేశారు. సో ఐ థింక్ దట్ విల్ కమ్ ఎస్ అ గ్రేట్ రిలీఫ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. రెండో పని మేము చేసింది పవర్. తెలంగాణ వచ్చినాడు కరెంట్ ఉండేది కాదు. అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, నెల నెల డీజిల్ పోసుకోవాలా, 5,000 రూపాయలు 6,000 రూపాయలు, ఒక్కొక్కరు 500 రూపాయలు వేసుకొని నడుపుకునే పరిస్థితి. చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది, జ్యూస్ స్టాల్ నడుపుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది. అట్లాంటి పరిస్థితి నుంచి 6 నెలల కాలంలో, ఇంకా ఒక మాట చెప్పాలి ఇక్కడ నేను మీకు, మనమేమో ఆనాడు స్టార్ట్ అయినప్పుడు ఇవర్ పవర్ డెఫిసిట్ స్టేట్. అప్పటికే పవర్ లేదు, కావాల్సిన డిమాండ్ ఏమో 9,000 మెగావాట్స్ ఉంది, ఉన్న పవర్ ఏమో 7,000 మెగావాట్లు, 2,000 మెగావాట్లు లోటు ఉంది. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు పోలవరంలో కలపాలని నిర్ణయం తీసుకుని ఆ 7 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది. కనీసం మనకు చెప్పని కూడా చెప్పలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే 7 మండలాలు పోయినాయి, గొడవ చేసినాం. కానీ ఆ 7 మండలాలతో పాటు ముఖ్యంగా పోయింది ఏంది అంటే ఒక 450 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ కూడా అందులోనే పోయింది. అప్పటికే డెఫిసిట్, అప్పటికే దాదాపు 2,000 మెగావాట్ల లోటు. దానికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆ 450 మెగావాట్లు కూడా అప్పనంగా రాసి కిందికి ఇచ్చేసినారు. గొడవ చేసినాం, లొల్లిపెట్టినాం. అయ్యా అట్లెట్లా చేస్తారు మీరు, అన్యాయం ఇది, చచ్చిపోతున్నాం ఇప్పటికే కరెంట్ లేక అంటే పట్టించుకోలేదు. కనీసం ఒక మాట మాత్రంగా కూడా చెప్పాలనే సంస్కారం కూడా వాళ్ళకి లేదు. తీసుకొని పోయి కలిపేసినారు. వాళ్ళ ఇష్టం, మందబలంతో తీసుకొని పోయినారు. వీ ప్రొటెస్టెడ్, బట్ దెన్ వీ డిసైడెడ్, వాళ్ళు ఏం చేసినా వాట్ వీ ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, బేసిక్ నీడ్స్ చేస్తాము అని చేసి తీరాలనుకున్నాం. అనుకున్నట్టుగానే 6 నెలల లోపే ఈరోజు పూర్తి స్థాయిలో కరెంటు సమస్యను పరిష్కారం చేయడమే కాకుండా 24 గంటల కరెంటు, విద్యుత్ ఈరోజు వ్యవసాయానికి కానీ, ఇళ్లకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి విద్యుత్ ఫ్రీగా ఇస్తూ మిగతా సెక్టర్స్ కూడా కొంత మినిమం ఛార్జీలు పెట్టి ఈరోజు నాణ్యమైన పవర్ అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీంతో పాటు హైదరాబాద్ పట్టణమే తీసుకుంటే, శానిటేషనే తీసుకుంటే, ఎందుకంటే శానిటేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కరోనా టైంలో అందరికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మేము వచ్చినాడు జీహెచ్ఎంసీ మీరు మా చేతికి ఇచ్చినాడు, ఆనాడు ప్రతిరోజు 3,500 టన్స్ చెత్త కలెక్షన్ జరిగేది. ఈరోజు 6,500 టన్నుల చెత్త కలెక్షన్ జరుగుతూ ఉంది. చెత్త పెరగలేదు, ఎఫిషియన్సీ పెరిగింది. స్వచ్ఛ ఆటోలు పెరిగాయి, 2,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి పోయి తెస్తా ఉన్నారు. అందుకే ఆ చెత్త కలెక్షన్ పెరిగి కొద్దిగా నగరం పరిశుభ్రంగా కనబడుతోంది. ఇంకా చేయొచ్చు, ఇంకా చేయాలి, చాలా చేయాలి. మీకు ఒక విషయం చెప్పాలి నేను, వాళ్ళు చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఐ అర్జ్ యూ టు థింక్ అబౌట్ దిస్. భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కానీ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో ఆ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో కూడా 40 lakh ప్లస్ జనాభా ఉండే టౌన్స్లో, సిటీస్లో హైదరాబాద్ స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద రిపోర్ట్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ నాట్ మై ఓన్ రిపోర్ట్. ఇది వాస్తవం. వి స్టూడ్ 19th in the overall rankings, but in cities with more than 40 lakh population, we stand number 1. But that does not mean I'm satisfied. I'm not. We still have a long way to go. We still have a lot more to do in terms of sanitation upkeep. ఏం జరుగుతోంది హైదరాబాద్లో మీకు అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోవద్దు. ఆటో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెత్తను తీసుకుంటారు. తీసుకొని మనం 2 బుట్టలు ఇచ్చాం, వేరు చేయమన్నాం, సరే కొద్దిగా జరుగుతోంది, కొద్దిగా జరగట్లేదు, మీకు తెలుసు నాకు తెలుసు.
అక్కడి నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి. 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ అవి దూరంగా ఉన్నాయి. అందుకే ఏం చేస్తున్నారు, మధ్యలో ఎక్కడో పాడేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. వీఆర్ డీసెంట్రలైజింగ్ శానిటేషన్, వీఆర్ డీసెంట్రలైజింగ్ వేస్ట్ కలెక్షన్. ఒక 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టి, మొన్ననే ఇక్కడ రామ్ గోపాల్పేటలో ఒకటి నేను ఇనాగరేట్ చేశాను. 90 పాయింట్స్ పెట్టి క్లోజ్డ్, అవన్నీ కూడా వాసన రాకుండా, మళ్ళీ అక్కడ మినీ డంపింగ్ యార్డ్ తయారు కాకుండా చిన్న స్థలం 500 గజాలు 600 గజాల స్థలంలో మినీ పాయింట్స్, అంటే ఆటోలు దగ్గరగా వచ్చి అక్కడే వేస్తే వెంటనే వచ్చి లారీలు తీసుకొని వెళ్ళిపోయే విధంగా కొత్త రిఫ్యూజ్ కాంపాక్టర్లు కూడా తీసుకొచ్చాం. రిఫ్యూజ్ కాంపాక్టర్ అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుసు. ఆ డొక్కుబండి ఉంటుంది ఒకటి, 2 బిన్స్ పెట్టుకొని మొత్తం ఊరంతా చెత్త వారేసుకుంటూ పోతుంటుంది. అవి సంక్రాంతి తర్వాత మీకు కనబడవు. ఐ అష్యూర్ యూ, ఆల్రెడీ 55 హ్యావ్ బీన్ రీప్లేస్డ్. 55 హ్యావ్ బీన్ రీప్లేస్డ్, అనదర్ 100 ఆర్ ఆన్ ద వే. అవి కూడా వస్తే అప్పుడు కలెక్షన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ కుమ్మరిచ్చి వెళ్ళిపోకుండా ఈ 90 పాయింట్స్లో కలెక్ట్ చేసి వాడిని వెంటనే జవహర్ నగర్ తీసుకొని పోతాం. జవహర్ నగర్లో ఏం చేస్తున్నామంటే, అక్కడ 20-25 ఏళ్ల నుంచి ఉన్న లెగసీ డంప్ ఉంది. ఆ లెగసీ డంప్ని 144 కోట్లు పెట్టి క్యాపింగ్ పూర్తి చేశాం. ఇట్ లుక్స్ లైక్ ఏ గ్రీన్ మౌంటైన్ నౌ, బట్ వాసన వస్తుంది. ఇంకా ఎందుకు వాసన వస్తుంది అంటే, ఆ చెత్తలోకి పడ్డ వర్షం ఇంకి కిందికి వచ్చే మురికి నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ నీటిని ట్రీట్ చేయడానికి దాన్ని లిషెట్ అంటారు. ఆ లిషెట్ ట్రీట్మెంట్కి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా చేస్తున్నాం. దాంతోపాటు మొన్న సౌత్ ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ 20 మెగావాట్ల ప్లాంట్ని మొన్ననే నేను వెళ్ళి జవహర్ నగర్లో ఇనాగరేట్ చేసి వచ్చాను. ఇంకొక 28 మెగావాట్లకి శంకుస్థాపన కూడా చేసి వచ్చినాను. కానీ ద సిటీ కెనాట్ హ్యావ్ ఓన్లీ వన్ డంప్ యార్డ్. సిటీ లైక్ హైదరాబాద్, గాడ్ ఫర్బిడ్, ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ దేర్, వాట్ విల్ హ్యాపెన్ టు హైదరాబాద్స్ వేస్ట్? వేర్ డు వి టేక్ ఇట్? సో దేర్ ఫోర్ ఇంకా 2 స్థలాలు ఆల్రెడీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాం. లకడారంలో ఒకటి, ప్యారే నగర్లో ఒకటి. ఈ 2 చోట్ల కూడా ఆల్టర్నేట్ డంప్ యార్డ్స్ డెవలప్ చేయబోతా ఉన్నాం. గతంలో ఎవరు పట్టించుకోలేదు. డ్రింకింగ్ వాటర్ విషయానికి మళ్ళీ ఒక్క నిమిషం వెనక్కి వెళ్తే, హైదరాబాద్లో కొత్తగా ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఒక మాట అంటారు. ఒక 6 నెలల తర్వాత కనబడితే, వీడికి గండిపేట నీళ్లు పడ్డాయిరా, తెల్లగైండి వీడు అంటారు. అనేదా కాదా? వాస్తవం అది. గండిపేట ఎప్పుడు కట్టారో తెలుసా? 1920లో, ఎగ్జాక్ట్లీ 100 years బ్యాక్. 100 ఏళ్లలో ఒక్క రిజర్వాయర్ కూడా హైదరాబాద్ కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏ గవర్నమెంట్ కట్టలేదు. డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లైక్ గండిపేట్. నౌ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 100 years, KCR government has chosen to construct a reservoir at Keshwapuram in Shamirpet Mandal. It will be completed in 1 year. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. 1 yearలో పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు ఒక కానుకగా ఇస్తాం. ఈ నీళ్ల వల్ల, కేశవాపురం వల్ల, కొండపోచమ్మ సాగర్ వల్ల ఇంకా వేరే నగరాలకి దేశంలో ఎక్కడన్నా నీటికి ఎద్దడి రావచ్చేమో, కానీ హైదరాబాద్లో మాత్రం 2050వ సంవత్సరం వరకు, అంటే ఇంకా 30 years, జనాభా ఎంత పెరిగినా, ఎంతమంది వచ్చి ఇక్కడ మీద పడ్డా, నీళ్లను మాత్రం, సరిపడా నీళ్లను మాత్రం మనం ఇప్పుడే ప్లాన్ చేసుకున్నామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక రోడ్స్ విషయానికి వస్తే 4 ప్రోగ్రామ్స్ తీసుకున్నాం రోడ్స్లో. SRDP పేరు మీద మీరు హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా మీకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కనబడతాయి. వాటిని 6,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ట్రాఫిక్ కంజెషన్ తగ్గించాలని వేగంగా పూర్తి చేస్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ కట్టాము, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రెండవది, ఉన్న రోడ్లు బాగా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో CRMP అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ 1800 crores తీసుకున్నాం. అంటే ఉద్దేశం ఏమంటే, రోడ్డు మీద గుంతలు పడకూడదనే ఉద్దేశం. అందుకే కాంట్రాక్టర్కి ఏం చెప్పామంటే, 710 కిలోమీటర్ల రోడ్లను 6 ప్యాకేజీల కింద విభజించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి, మీరు రోడ్డు వేయండి, మళ్ళీ గుంత పడితే 5 ఏళ్ళు మీరే మెయింటైన్ చేయాలి, మేము మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పి వారికి పెట్టాం. అయినప్పటికీ ఇంకా పని మిగిలి ఉంది. ఇంకా చాలా పని మిగిలింది, చాలా గుంతలు ఉన్నాయి, నాకు కూడా తెలుసు. పని మిగిలి ఉంది. మూడవది, we also have gotten another program called as లింక్ రోడ్స్ through HRDCL. ఈరోజు 137 లింక్ రోడ్స్ కడుతున్నాం. ఎక్కడికక్కడ మెయిన్ రోడ్ల మీద రద్దీ తగ్గించడానికి స్లిప్ రోడ్స్, లింక్ రోడ్స్ కట్టి వాటిని డీకంజెస్ట్ చేయడానికి, మెయిన్ రోడ్స్ని డీకంజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాం, ముఖ్యంగా రోడ్ల మీద అంటే, రోడ్ల మీద చాలా పని చేయాల్సి ఉంది. ఇంకా గవర్నమెంట్ సిన్సియర్గా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు రోడ్లు దెబ్బతింటాయి మళ్ళీ అని మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, పేపర్లు రాస్తూ ఉంటాయి. గుంతలు ఎందుకు పడుతున్నాయంటే, నీరు, వాటర్ అండ్ BT డాంబర్ రోడ్ వేసేది 2 శత్రువులు. దే కాంట్ స్టే టుగెదర్. వర్షం వచ్చి రోడ్డు మీద ఆగితే ఆ రోడ్డు కొట్టుకుపోతుంది. కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ సివరేజ్ సిస్టమ్ పరిస్థితి, MCHలో we cannot handle more than 2 centimeters of rain, which is a fact. And I am your municipal minister, I am confessing to it. మీరు అడగొచ్చు, 6 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు అని అడగొచ్చు. ఎందుకు చేయలేదు అంటే, we thought there are other priorities like irrigation, like
పవర్, లైక్ డ్రింకింగ్ వాటర్, ఇది కూడా ప్రయారిటీ అనుకున్నాం, కాకపోతే కొద్దిగా లేటర్ ప్రయారిటీ అనుకున్నాం. కానీ మొన్న వచ్చిన వర్షం వల్ల మాకు ఒక విషయం అర్థమైంది, మొన్న వచ్చిన వరదల వల్ల ఒక విషయం అర్థమైంది. హైదరాబాద్కి ఇంకా మందులు సరిపోవు, ఇంకా హైదరాబాద్ సర్జరీయే కావాలి. ఆ సర్జరీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ మొన్న జరిగిన పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సర్జరీ అంటే ఏం చేస్తాడని అనుకున్నారు. ఏం చేస్తానంటే, వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లైక్ SRDP. వీఆర్ కమింగ్ అవుట్ విత్ అన్ SNDP. వాట్ ఇట్ విల్ డూ ఇస్, we will ensure that whatever obstructions there are in the free flow of water, పెద్దలు చెప్తారు నీరు పల్ల మెరుగు అంటారు. నీరు పల్ల మెరుగు అంటే నీరు, it will go to the lowest point. Fortunately for us, we have Moosi. Moosi, in fact, through gravity can take 90% of all storm water that comes into Hyderabad. But unfortunately, ఆ మూసీకి నీళ్లు పోకుండా అడ్డంకులు కట్టింది మనమే. అంటే మనమే అంటే మీరు నేను కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు, అందరం. దశాబ్దాల పాటు మనం చూసి చూడనట్టు పోవడం ప్రభుత్వాలు, వ్యక్తిగతమైన దురాశ. కాబట్టే ఈరోజు నాలాల మీద, చెరువుల మీద ఎక్కడికక్కడ ఆటంకాలు క్రియేట్ చేయడం వల్ల మన కుత్బుల్లాపూర్లో పెద్ద మనిషి బాగా అన్నాడు. నేను చూశాను, వీడియోలో చూశాను, సోషల్ మీడియాలో వస్తే. ఒక ముస్లిం పెద్ద మనిషి, పెద్ద ఆయన అన్నాడు, तालाब हमारे पास नहीं आया, हकीकत तो यह है कि हम तालाब में गए इसीलिए पानी घर में आया. వాస్తవం అది. నేను ఇందులో సిగ్గుపడాల్సింది కూడా ఏమీ లేదు, వాస్తవం. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే దెన్ యూ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ దట్ వీ నీడ్ టు టేక్ టఫ్ యాక్షన్. అది తప్పకుండా తీసుకునే దమ్ము, ధైర్యం కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. అందుకే ఒక కొత్త యాక్ట్, ఒక కొత్త చట్టం, GHMC చట్టం తెస్తాము. ఆ చట్టంలో ఏం పెడతామంటే, నాలాల మీద, చెరువుల మీద ఎవరైనా స్ట్రక్చర్స్ కడితే నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చే అధికారం తీసుకుంటాము. తప్పకుండా కూలగొడతాం. అప్పుడు ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కట్టినా కూడా కూలగొడతాం, ముందే చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత నన్ను తిట్టొద్దు. మీకైతే నేను పర్సనల్గా చెప్పిన, మిగతా వాళ్ళకి టీవీ ద్వారా చెప్తున్నా. తర్వాత నన్ను తిట్టొద్దు. ఐ విల్ డూ ఇట్, వీ విల్ డూ ఇట్. అండ్ ద రీజన్ వై ఐ సే దిస్ ఇస్ బికాస్ హైదరాబాద్ ఈస్ దట్ ఎకనామిక్ ఇంజన్ దట్ డ్రైవ్స్ ద గ్రోత్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. హైదరాబాద్లో సౌభాగ్యం ఉంటేనే తెలంగాణ మొత్తం కూడా బంగారం తెలంగాణ అవుతుంది తప్ప లేకపోతే కాదు. కాబట్టి హైదరాబాద్ని కాపాడుకోవాలి, ఇక్కడికి పెట్టుబడులు రావాలి, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ రెవెన్యూ పెరగాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అన్నప్పుడు డెఫినెట్గా కొంత ఫోకస్తో, కొంత పట్టుదలతో పనిచేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. తప్పకుండా మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఈరోజు ఒక అమెజాన్ వస్తుంది హైదరాబాద్కి, ఎందుకు ఒక ఫేస్బుక్ వచ్చింది, ఎందుకు యాపిల్ వచ్చింది, ఎందుకు గూగుల్ వచ్చింది, వాళ్ళ హెడ్ క్వార్టర్ తర్వాత రెండవ చిరునామాగా ఎందుకు హైదరాబాద్ ఎంచుకున్నారు? ప్రపంచంలో ఇన్ని నగరాలుంటే why did they choose Hyderabad? I would say 2 things, 3 things rather. 1, political and economic stability. 2, able leadership and progressive policies. 3, law and order. ఈ మూడు సరిగ్గా ఉంటే, అండ్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఆఫ్ కోర్స్. ఈ మూడు సరిగ్గా ఉంటే నగరాలు డెఫినెట్గా అట్రాక్ట్ చేయగలుగుతాయి ఇండస్ట్రీని, మన పిల్లలకి కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అది లేని నాడు ఏది రాదు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయి. దే కుడ్ హావ్ గాన్ టు చెన్నై, దే కుడ్ హావ్ గాన్ టు బెంగళూరు, దే కుడ్ హావ్ గాన్ టు ఢిల్లీ ఆర్ ముంబై, అహ్మదాబాద్, ఎక్కడెక్కడికో పోవచ్చు దేశంలో రావాలనుకున్నప్పుడు. పోలేదు, హైదరాబాద్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? మనకు కొన్ని భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి, జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ రావు, సైక్లోన్స్ రావు. మొన్నంటే వరదలు వచ్చినాయి అనుకోండి, అది కూడా మన తప్పిదం వల్ల వచ్చినాయి, అదర్వైజ్ రావు. వీఆర్ షీల్డెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్. అందుకే వస్తున్నారు. ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నా ప్రధానంగా అంటే, లా అండ్ ఆర్డర్ కూడా హైదరాబాద్లో చాలా ఎఫిషియెంట్గా ఉంది కాబట్టే వస్తున్నారు. గుర్తు చేసుకోండి ఒకసారి మీరు ఏమేమన్నారు. ఏదేదో అయిపోతుంది, గొడవలు అవుతాయి, తన్నుకుంటారు, గుద్దుకుంటారన్నారు. ఏమైంది? ఈరోజు హైదరాబాద్లో మన యూకే సంస్థ, బ్రిటిష్ సంస్థ సర్వే చేసింది, కంపారిటెక్ అని ఆ సంస్థ పేరు. they've surveyed cities across the world. ఏ సిటీ సేఫెస్ట్ సిటీ అని, సర్వేలెన్స్ ఎక్కడ ఎక్కువ ఉందని సర్వే చేశారు. సర్వేలెన్స్ అంటే సీసీ కెమెరాస్. ఆ రిపోర్ట్ మొత్తంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ ప్రపంచంగా చూసుకుంటే, ప్రపంచం మొత్తంలో చూసుకుంటే సీసీ కెమెరాల విషయంలో ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నాం, భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఎందుకు ఇంపార్టెంట్ సీసీ కెమెరాస్ అంటే 2-3 కారణాలు ఉన్నాయి. మీరు చూస్తుంటారు పేపర్లలో, చైన్ స్నాచింగ్ ఎప్పుడన్నా జరిగిందా ఈ మధ్యకాలంలో? చూశారు ఎక్కడన్నా టీవీలో కానీ పేపర్లో కానీ? జరగడం లేదు. భయపడుతున్నారు. ఎందుకు? కెమెరాలో దొరికిపోతాం, పట్టుకుంటారు, లోపలేస్తారు, వదిలిపెట్టారు తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ అనే భయం.
ఇంకా ఎక్కడన్నా ఘర్షణలు జరిగినాయా? హైదరాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక గంట కాదు, అరగంట కాదు, అర నిమిషం కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా? లేదు. ఏ టెన్షన్ లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఏ మతమైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా హిందూ. హీ నెవర్ షైస్ అవే ఫ్రమ్ షోయింగ్ దట్ హీ ఈజ్ ఎ హిందూ. హీ ప్రాక్టీసెస్. ఓపెన్గా యాగాలు చేస్తారు ఆయన, ఓపెన్గా తన ధర్మాన్ని చాటుకుంటారు. కానీ ఆయన ఒక నిజమైన హిందూ కాబట్టే ఇతర మతాల్ని కించపరచరు, ఇతర మతాల్ని అగౌరవపరచరు. అది ఆయనకి మిగతా నాయకులకున్న తేడా. ఆయన ఎన్నికల సమయంలోనే గుళ్ళకు పోరు, మిగతా సమయాల్లో కూడా యాగాలు చేస్తారు, మిగతా సమయాల్లో కూడా గుడికి పోతారు ఆయన. కానీ వేరే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలక్షన్లప్పుడే టెంపుల్ గుర్తొస్తుంది. దానికి మనం ఏం చేయలేం, వాళ్ళ కర్మ అది. నా విజ్ఞప్తి ఏమంటే మీతో అన్నాదమ్ముల్లాగా కలిసి ఉన్నాం, అన్నాదమ్ముల్లాగా ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్కి నువ్వేం చేసినావు అంటే 6 ఏళ్లలో ఇందాక నేను చెప్పిన వాటితో పాటు ఇంకా చెప్పొచ్చు. 4,70,000 స్ట్రీట్ ల్యాంప్స్ అన్ని కూడా మార్చి ఎల్ఈడి లైట్స్ పెట్టాం. 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. ఆకలేస్తే అన్నపూర్ణ సెంటర్ పెట్టాం. పేదవాడికి సుస్థి చేస్తే బస్సి దవాఖానా పెట్టాం. ఇంకా చాలున్నాయి చెప్పాలంటే. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు. పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు. చాలా సుభిక్షంగా ప్రశాంతంగా ఉన్నాం. మరి నన్ను అడిగితే ఇంకో గంట చెప్తా ఏం చేసినావా హైదరాబాద్కి అంటే, నేను అడుగుతున్నా, మీకు ఆకలి అవుతుంది తెలుసు, నేను అడుగుతున్నా, మరి మా మీద పోటీ చేసేటోళ్ళు, మమ్మల్ని కాదు మాకే ఓటేయండి అనేటోళ్ళు, మరి వాళ్ళు కూడా చెప్పాలన్నా వద్దా? నేను చెప్తా, 6 ఏళ్ళలో ఏం చేసినో చెప్తా, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తానో కూడా చెప్తా. మళ్ళీ నాలాలు బాగు చేస్తా అని చెప్తున్నా, చెరువులు బాగు చేస్తా అని చెప్తున్నా, ఇంకా బ్రహ్మాండంగా బస్సు దవాఖానా పెంచుతామని చెప్తున్నా, ఫ్రీ వాటర్ ఇస్తాము పేదలకని చెప్తా ఉన్నా. ఇవన్నీ నేను చెప్తా ఉన్నా. మరి మా మీద పోటీ చేసే మిత్రులు వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఏం చేశారో చెప్పాలి. వాళ్ళు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, 6 ఏళ్ల నుంచి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? హైదరాబాద్కి ₹1 పనిచేసిండ్రా? ₹1. నేను కిషన్ రెడ్డిని వారం రోజుల నుంచి అడుగుతున్నా, కాకి లెక్క వరుతా ఉన్నా నేను. అయ్యా కిషన్ రెడ్డి గారు చెప్పండి, ₹1 పనిచేసిండ్రా అంటున్నా. ఆయన ఒకటే అంటాడు, ఏమనంటే మీరు చేసిన ప్రతి పనిలో మాది కూడా ఇస్తా ఉంది ఇంత అంటాడు. ఎక్కడుంది ఇస్తా నేను? ఇది కూడా మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6 ఏళ్ల నుంచి అంటే వాట్ ఈస్ అ ఫెడరల్ రిపబ్లిక్? ఇండియా ఈజ్ అ ఫెడరల్ రిపబ్లిక్. అసలు ఫెడరల్ రిపబ్లిక్ అంటే ఏంటి? వేరే కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కలిసి. అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప మాట అన్నాడు, కేంద్రం మిథ్య అన్నాడు. మిథ్య అంటే ఏంటంటే అది భ్రాంతి అని. ఇట్స్ నథింగ్, ఇట్స్ యాక్చువల్లీ బాడీ దట్ ఇన్ రియాలిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ డస్ ఎగ్జిస్ట్ అని. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి అంటే అన్ని రాష్ట్రాలు, ఈ మాట ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ అపార్థం చేసుకుంటారు టీవీలలో, మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాయన, లేకపోతే వీళ్ళు మామూలు కాదు. ఒక మనిషి కింద పడితే 1000 సార్లు పడ్డట్టు చూపెడతారు పొద్దున్న సాయంత్రం వరకు. వీళ్ళని తట్టుకోలేదు. నేనేమంటున్నా అంటే బాబు, కేంద్రం లేదంటలేను నాయన, మళ్ళీ మీకు దండం. కేంద్రం ఉంది, కానీ రాష్ట్రానికి ఒక జియోగ్రాఫికల్ బౌండరీ ఉంటుంది, రాష్ట్రానికి ఒక సరిహద్దులు ఉంటాయి, రాష్ట్రానికి ఒక భౌగోళిక ఇది ఉంటుంది. కేంద్రం అంటే ఓవరాల్గా అల్టిమేట్గా అన్ని రాష్ట్రాల కలబోతేనే కేంద్రం, అంతేగాని వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఎంటిటీ ఉండదు. కాబట్టి మీకు ఒక విషయం తెలవాలి, గత 6 సంవత్సరాలుగా లాస్ట్ 6 ఇయర్స్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో, మనం పొద్దున్న లేస్తే వాడే బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ, మనం ఏదైతే కొంటామో ఇళ్లలో, చింతపండు కానీ, ట్యాక్స్ కడతాం, ప్రతిదానికి ట్యాక్స్ కడతాం, జీఎస్టీ కడతాం, సిఎస్టీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇవన్నీ కలిపితే కేంద్రానికి మనం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది 2,72,000 కోట్లు, 2,72,000 crores. ప్లీజ్ మెమరైజ్ ఇట్. మరి వాళ్ళ నుంచి మనకి ఎంత వచ్చింది 6 ఏళ్లలో? 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటానా వెనుకకు వచ్చింది. కానీ వాళ్ళు చెప్పే పోజులు ఎట్లుంటాయి? ఇక్కడికి వస్తారు ఆయన పెద్ద ఆయన అమిత్ షా గారు, హమ్నే 1,00,000 crore దే దియా. किसने किसको दिया? हमने 2,75,000 करोड़ आपको दिया. आज मैं दावे के साथ कह सकता हूं, आज अगर आपके बीमारू स्टेट्स में कुछ डेवलपमेंट हो रहा है तो हमारा हिस्सा, तेलंगाना का हिस्सा वहां पे है, आपका यहां पे कुछ नहीं है. ₹1 यहां से जाता है तो 8 आना वापस आता है. आप कहते हो हमने ये दे दिया. आप देने वाले हैं, हम लेने वाले हैं, ऐसी कोई बात नहीं है. हम देने वाले हैं, तेलंगाना की आवाम आपको देती है, तेलंगाना की जनता आपको देती है. आप हमें कुछ नहीं दिया. एक इंस्टीट्यूट दिया आपने,
एक इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट की मांग हम कर रहे हैं, दिया कुछ आपने? एक नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन हमने मांग किया, दिया आपने? कुछ नहीं किया। क्या 6 सालों में कुछ हुआ हैदराबाद में उनके तरफ से? మేము ఇలా ఇస్తా లేదా అందులో ఇస్తా లేదా మీ బాత్రూమ్ కడితే అనలేమా, మేము మీరు సెంటర్ పెడితే అనలేమా? నువ్వెక్కడున్నావు స్వామి? మాకు డెవల్యూషన్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది. అంబేద్కర్ గారు రాసినప్పుడే రాసింది, ఇట్స్ ఫెడరల్ రిపబ్లిక్. ఇందులో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా హక్కుగా అక్కడ మోడీ ఉన్నా మన్మోహన్ సింగ్ ఉన్నా ఎవరున్నా ఇచ్చి తీరవలసిందే, ఇవ్వకపోతే ఊకోరు. సుప్రీంకోర్టుకు పోతే ముక్కు విండి మరీ చెవు విండి మరీ ఇస్తారు. అవే వచ్చినాయి తప్ప అవి కాకుండా ఒక్క రూపాయి అదనంగా ఇచ్చిండ్రా? లేదు. నిన్న మీట్ ద ప్రెస్ అని ప్రెస్ మీట్ పెట్టిండు కిషన్ రెడ్డి పక్కకే గిడెక్కను. ఆయన అడిగినారు, సార్ మరి కేటీఆర్ అంటుండు కదా 2,72,000 కోట్లు తెలంగాణలో కడితే మీరు ఇచ్చింది 1,40,000 అనట కదా, రూపాయి కడితే ఆటోనే వస్తుందట కదా సార్, నిజమేనా అని అడిగారు. ఇది చాలా వేర్పాటువాద భావన ఇది, అంటే మనం ఏదో దేశంకి వెళ్ళి విడిపోతాం అన్నట్టు చెప్తున్నాడు ఆయన. మాకేమైనా పిచ్చా? ఇండియాలోనే ఉంటాం, బరాబర్ హక్కుగా కొట్లాడతాం, ఎవరితో కొట్లాడాలో కొట్లాడతాం, ఎట్లా కొట్లాడాలో కొట్లాడతాం, ఎట్లా రాష్ట్రానికి రావాల్సిన హక్కును ప్రతి పైసను సాధించుకోవాలో మనకు తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే చెప్పమనండి, వాళ్ళని చెప్పమనండి. 6 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంది చెప్పరు. పోనీ ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారని అడుగుతాం, చెప్పరు. వాళ్ళు ఏం చెప్తున్నారు కొత్తగా మీరు చూసారు, నిన్న మొన్న ఒక ఆయన వచ్చిండు కొత్త ఆయన మార్కెట్లకి, నలుగురు బండి మీద తిరుగుండ్రి, హెల్మెట్ పెట్టుకోకుండ్రి, మందు కొట్టి నడుపుండ్రి, చలాన్లు నేను కడతా. గిదా హైదరాబాద్ వాళ్ళు కోరుకునేది. అసలు విషయం చెప్పామని గిది చెప్తాడు. ఇంకోటి ఇంకా విచిత్రం ఇదైతే, 25,000 ఇస్తానని గెలిపిస్తే అంటాడు. ఏది మన వరదల్లో నష్టపోయిన వాళ్ళకు 10,000 ఆపిందేమో వీళ్ళు, మనం ఇస్తుంటే 10,000 ఆపితే వీళ్ళే ఆపుతారు. ఇప్పుడేమో 25,000 ఇస్తారట. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడా? అంటే సింపుల్ లాజిక్. ఇస్తే ఇప్పుడు నేను ఎవడని వద్దంటుండా? నువ్వు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నావు, నేను వద్దంటున్నానా? మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతదేశానికి, మా అందరికీ మీ అందరికీ మనందరికీ ఆయనే ప్రధానమంత్రి. మరి మేము చిన్నోళ్ళం, చిన్న రాష్ట్రం, మేమే 650 కోట్లు ఇస్తుంది, నువ్వు ఒక 1,500 కోట్లు వద్దన్నారా నిన్నెవరన్నా? మేము ఆ లిస్ట్ ఇస్తాం నీకు, 6.5 లక్షల మందికి ఎవరెవరికి పైసలు ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తాం కిషన్ రెడ్డి గారు, ఇప్పి రేపే ఇప్పి. మమ్మల్ని అంటున్నావు కదా జిహెచ్ఎంసీ ఓట్లు ప్రలోభ పెట్టడానికే ఇట్లు ఇస్తున్నారు అన్నాడు. నువ్వు కూడా పెట్టు, నేను వద్దనన్నా? పెట్టండి, నేను వద్దంటలేను కదా. మీరు పేదవారికి సాయం చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాం. దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, పల్లాలు కొట్టమంటే పల్లాలు కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు చేస్తాం. చెయ్యి, పని చెయ్యి, ఏం చేస్తావో చెప్పి అడుగు. నీతివంతమైన రాజకీయం చేయి, విశ్వాసంతో కూడిన రాజకీయం చేయి. అంతేగాని నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతాం, ఏది మాట్లాడినా నడుస్తుంది. సరే నువ్వు తాగి నడుపుమంటున్నావు, పిల్లల్ని రాంగ్ రూట్లో నడుపుమంటున్నావు. మరి ఎవడన్నా పడితే రేపు కాలో చేయి ఇరిగితే ఎవడన్నా చచ్చిపోతే ఎవడు బాధ్యత? అయినా ఎవరు తెచ్చిందండి చట్టం ఇది? ఫైన్లు వేసే చట్టం ఎవరు తెచ్చారు? మేము తెచ్చినాం. మోటార్ వెహికల్ చట్టం నితిన్ గడ్కరీ గారు 2019లో పెడితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన ఎంపీ గారు దానికి ఆయన కూడా సపోర్ట్లు కొట్టి ఆమోదించిండు. పాపం ఆయనకు తెలియదు అది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఇక ఇసొంటి వాళ్ళు ఎంపీలు అయిన మన కర్మానికి ఏం చేద్దాం? ఇంకా ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడతాడు, ఇది చేస్తాం అది చేస్తాం. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటి, వాళ్ళకు విషయం లేదు, సబ్జెక్ట్ ఇల్లే. విషయం ఉంది, బాగా నిండా విషయం ఉంది. ఆ విషయం ఏంది? ఎక్కిస్తారు, ఎట్నో లెక్క ఎక్కిస్తారు. ఏంటిది? ఏది పెట్టి మతం పేరు మీద పంచాయతీ పెట్టాలి కదా, ఒక్కటే తెలుసు వాళ్ళకు. ఆ డబ్బాల రాలే చూపుతా చూడు, గులకలు అడ్డడ్డడ్డడ్డ, అదొక్కటే వచ్చు వాళ్ళకు. ఏమన్నా అంటే అది కొత్త కొత్త పేర్లు చెప్పిండు మొన్న. అదేంది అది? ఇది బాబర్కు బిన్ లాడెన్కు జరుగుతున్న పోటీ. బాబర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, వానికేం సంబంధం హైదరాబాద్ ఎలక్షన్తోని? ఇది ఎక్కడొల్లి? వాడేడికెళ్ళి వచ్చే మాకేదిలోపోయా వాడేవాడు, వాడినే ఉన్న ఇంట్లో గుంజుకొచ్చి బాబర్కు బిన్ లాడెన్. బాబర్ బిన్ లాడెన్ ఎక్కడోడు, మనకేం సంబంధం అసలు? వాడు మన దేశం కాదు, మన్ను కాదు. వాడినే ఉన్న పట్టుకొచ్చి వానికి మనకు జరుగుతున్న పోటీ అంటాడు. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయం తప్ప పనికొచ్చే ఒక్క ముచ్చట చెప్తారా? చూడండి, మీరు చూడండి ఒకసారి. చెప్పు, నువ్వు చెప్పు, దమ్ముంటే ఒక మాట చెప్పు. నరేంద్ర మోడీతో అనౌన్స్ చెప్పి హైదరాబాద్లో గెలిపియండి, 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పు. మేము కూడా సపోర్ట్లు కొడతాం, గట్టిగా తిరుగుదాం, మంచిగా అందరం తిరిగి బ్రహ్మాండంగా అందరం జై జై అందాం, గొప్పోడు నరేంద్ర మోడీ అని చెప్దాం. అది చెప్పరు. ఎలక్షన్ రాగానే మతం వస్తుంది ముంగటికి, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ వస్తుంది. అప్పటిదాకా ఏది ఉండదు, మళ్ళీ అప్పుడే వస్తుంది. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, స్థిమితంగా ఆలోచించండి. నగరం మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, పచ్చబడుతున్నది, ముందుకు పోతున్నది. మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామో నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. పేదవాళ్ళకు లాభం చేస్తాం, రాష్ట్ర ఆదాయం పెంచుతాం, పేదలకు పంచుతాం. అదే మా సూత్రం. సంక్షేమం,
ప్లస్ అభివృద్ధి మా సూత్రం. పేదవాడు బాగుండాలి, అన్రెస్ట్ రాకూడదు. అన్రెస్ట్ వస్తే రాష్ట్రం బాగుండదు. పేదవాడు హ్యాపీగా సుభిక్షంగా ఉంటే మిగతా వాళ్ళందరం కూడా బాగుంటాం. ఎందుకంటే లేకపోతే అప్పుడే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి తయారవుతాయి. పని లేదనుకోండి, నాకు ఎక్కడ తినతందుకు బువ్వలేదు, అప్పుడే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. దొంగతనాలు, దొమ్మిలు, చైన్ స్నాచింగ్లు ఎడికెళ్ళి వస్తాయి, గంటకెళ్ళి వస్తాయి. అందుకే పేదవాన్ని సుభిక్షంగా ఉంచుదాం. రాష్ట్రానికి పెన్షన్లు పెంచుకున్నాం. 200 పెన్షన్ 2000 రూపాయలు చేసుకొని పెద్ద మనుషులకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. వారికి ఆసరాగా నిలబడ్డాం. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అదే రకంగా ఆడబిడ్డ కాన్పుకి పోతే 12,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే ఇచ్చుకుంటున్నాం. కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 కట్టుకున్నాం. ఇంకో 2 లక్షలు కట్టుకుందాం, అవసరమైతే డెఫినెట్గా ఇచ్చుకుందాం. నా విజ్ఞప్తి ఏమంటే ఈ రకమైన ఎజెండా ఉండాలి, కానీ ఎంతసేపు కెలికి పంచాయతీ పెట్టుకుందాం, తెల్లారు లేస్తే కొట్లాడుకుందాం. అందుకే మిత్రులందరినీ ఎక్కువ సమయం తీసుకోకుండా నేను 2 విషయాలు ఆలోచించమని కోరుతున్నా. వాట్ కైండ్ ఆఫ్ హైదరాబాద్ డూ వీ వాంట్? ఎలాంటి హైదరాబాద్ కావాలి మనకు? ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలా? పంచాయతీలు తెల్లారలేసే పెట్టుకునే హైదరాబాద్ కావాలనా? అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ఏమి కావాలా? ఆలోచించండి. మన పిల్లలు బయటికి పోతే ఎక్కడ ఏ కర్ఫ్యూలో ఇరుక్కుంటానని టెన్షన్ కావన్నా, లేతే పక్కాగా మా పిల్లలు ఎక్కడ పోయినా డోకా లేదు, నాకు ఇంటికి భద్రంగా వస్తారని హైదరాబాద్ కావన్నా? మన పిల్లోడు పెరుగుతుంటే రేపు పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చే హైదరాబాద్ కావాలా, లేదా నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా? ఆలోచించండి. దయచేసి పొరపాటు చేయకండి. ఎందుకంటే డెఫినెట్గా ఉద్వేగాలు రెచ్చగొట్టడం ఒకటే వాళ్ళకి తెలుసు, ఉద్యోగాలు కల్పించడం మాకు తెలుసు. ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆ దమ్ముంది, పెట్టుబడులు తెచ్చే దమ్ముంది, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే దమ్ముంది, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే దమ్ము మాకుంది. వాళ్ళకి కేవలం ఉద్వేగాలు రెచ్చగొట్టడమే తెలుసు, తెలవదు. మా నినాదం విశ్వనగరం, వాళ్ళ విధానం విద్వేష నగరం. ఇది వాళ్ళకు మాకు తేడా. దయచేసి అందుకే ఆలోచించి ఓటు వేయండి, ఆగమాగం కాకండి. నేను చెప్తున్న మిత్రులకు రోజు ప్రచారంలో కూడా చెప్తున్నా, ఆగమాగం అయ్యేందుకు ఇది అహ్మదాబాద్ కాదు బాబు, హుషారైన హైదరాబాద్ అని చెప్తున్నా. మరి నా మాట నిజమని రుజువు చేయండి, చెప్పండి, 10 మందికి చెప్పండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను, ఇంకా 4 రోజులే ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్, ఎక్కువ టైం లేదు. చర్చ పెట్టండి దయచేసి. ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్, డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ, డిస్కస్ విత్ లార్జ్ గ్రూప్ ఆఫ్ కొలీగ్స్ ఆల్సో. ఎక్కడ పోతే అక్కడ డిస్కస్ చేయండి. సరే, నేను వేరే పార్టీ వాడిని కాబట్టి నాకు కేంద్ర ప్రభుత్వంతో పడతలేదు అనుకుందాం. ఒక నిమిషం, నిజంగా నాకు తెలియదు అనుకోండి, ఐ మే బి ఇగ్నోరెంట్ ఆల్సో, తెలియదు నాకు అనుకుందాం. మీరు ఆలోచించండి, మీరు కూర్చున్న కాడ నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కి ఏమన్నా చేసిందా చర్చించండి. నాకు తెలియదు అనుకో, నిజంగానే ఐఎమ్ అన్ అపోనెంట్ పొలిటికలీ, సో మేబీ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ద కంప్లీట్ ట్రూత్. యూ ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆలోచించండి, నిజంగా ఏమైనా చేసిండ్రా, లేకపోతే రేపేమైనా చేస్తారా, వీళ్ళు ఏమైనా ఉద్ధరిస్తారా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప ఆగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీ ఫ్రెండ్స్తో. ఇంకోటి, హైదరాబాదీల మీద ఒక బద్నాం కూడా ఉంది. మనం ఓటింగ్కి పోం, ఓన్లీ 40% ఓటింగే ఉంటుంది, ఎప్పుడు చూసినా అంతే. అదే పల్లెటూర్లలోనేమో 90% దాకా అవుతుంది. ఆడ లొల్లి పెడతారు ముసలోళ్ళు పోయి. ఎప్పుడైనా పొరపాటున ఓటర్ లిస్టులో పేరు లేకపోతే లొల్లి పెడతారు. నేను చచ్చిపోయినా అనుకున్నావురా అంటారు. గారే కైకుని కాల్ దియే మేరకు ఉస్మేసే అని లొల్లి పెడతారు. మనమేమో ఇక్కడ కూర్చొని ఫేస్బుక్లలో మెసేజ్లు, ట్విట్టర్లలో మెసేజ్లు, వాట్సాప్లలో వీడు దొంగ, వాడులంగా, వీడు అవినీతి పరుడు, ఆ మాటలే తప్ప బయటికి పోము. మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకోము. ఏం లాభం మరి? ఇంత చదువుకొని ఇంత పెద్ద నగరంలో వండుకుంటా ఏం లాభం అంటున్నా. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎలాంటి నాయకుల్ని కోరుకుంటున్నారో, ఎలాంటి ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నారో, ఎలాంటి బల్దియాను కోరుకుంటున్నారో బయటికి వచ్చి ఓటేసి గెలిపించి అప్పుడు ప్రశ్నించండి. అంతేగాని దయచేసి అవేవి చేయకుండా ఇంట్లో కూర్చుని మాత్రం నేను తిడతా, నేనేదో పేపర్కి ఒక ఉత్తరం రాస్తా, గవి నడవై. అల్టిమేట్లీ ఓన్లీ దోస్ పీపుల్ who show up to vote, they count, others don't. You don't matter in democracy if you don't vote. So what is the point of your existence in a democracy? My request to you is, ప్రేమ ఉంటే ఫలానా వాడు గెలవాలనుకుంటే మీరు రండి, బయటికి రండి, ఓటేయండి. ఇంట్లో కూర్చొని డైలాగులు కొడతాం, ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు చెప్తాం, నడవదు. కరోనా ఉంది నాకు ఎరికే, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి, బయటికి రండి, ఒక గంట నిలబడండి లైన్లో, తప్పదు. మన కోసం 5 ఏళ్ల కోసం ఎన్నుకునే ప్రభుత్వాన్ని ఓపిక లేకపోతే ఎట్లా? ఆ మాత్రం తప్పదు కదా. దయచేసి నా విజ్ఞప్తల్లా మీ అందరితో ఏంటంటే, ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఎన్నికని, ఓటింగ్కి హాజరు కండి, కైండ్లీ డిస్కషన్ పెట్టండి. రాజేశ్వరరావు గారు చెప్పారు,
సమస్యలు ఉన్నాయి, మాకు కొంత సమయం ఇమ్మన్నారు. నేను కొప్పుల ఈశ్వర్ గారు ఇద్దరం కూడా కలుస్తాం. We've solved some of the issues, but I'm not going to go into that now. But there are many more issues I'm sure that will need to be tackled. But we have a larger issue at hand right now, which is the election in Hyderabad. My appeal, my urge to all of you is vote for progress, vote for a progressive government, vote for development, vote for Hyderabad, vote for KCR Garu, who stands as the icon of Telangana. Thank you very much. Have a wonderful day. I won't take up more of your time. Thank you.